జిల్లా కేంద్రమైన విజయనగరం పట్టణంలోని తోటపాలెం బాలాజీనగర్‌లో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో బుధవారం శ్రీ లక్ష్మీనారాయణ వ్రతం అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగింది. ఏడాదికి ఒక్కసారి మాత్రమే జరిగే ఈ వ్రతాన్ని ఆలయ ప్రధాన అర్చకులు ఫణిహారం రంగాచార్యులు, అర్చకులు రాధాకృష్ణమాచార్యులు, భాస్కరాచార్యులు శాస్త్రోక్తంగా నిర్వహింపజేశారు. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ విగ్రహాలను వివిధ రకాల పుష్పమాలలతో అలంకరించి ఈ వ్రతాన్ని నిర్వహింపజేశారు. ఆలయ కమిటీ చైర్మన్ ఎంవి సూర్యభగవాన్, కార్యదర్శి రమణాజీ, విజయ్ కుమార్, భీమ్సింగ్, పార్థసారథి, ఏవో కృష్ణమూర్తి, పిఆర్ఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. పట్నంలోని తోటపాలెం, బాలాజీనగర్, బ్యాంక్ కాలనీ తదితర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ భగవాన్ మాట్లాడుతూ ఈ వ్రతం అనంతరం వార్షిక సమావేశం జరిగిందని, ఈ సమావేశంలో ఆలయ అభివృద్ధికి సంబంధించిన పలు తీర్మానాలను ఆమోదించినట్లు తెలిపారు. మీకు ఇచ్చినటువంటి 2 గ్లాసుల్లో ఒక గ్లాస్ తీసుకొని ఆచరించండి. మీకు ఇచ్చినటువంటి 2 గ్లాసుల్లోని ఒక గ్లాసులో తీసుకొని ఆచరించండి. అతులాయ నమః, అనంతాయ నమః, గోవిందాయ నమః, అతులాయ గోవిందాయ నమః. ఓంకారపడి స్వరపుష్పం అతో దేవా ఎక్కడి నుంచి ఇది క్లాక్ వైజ్ అంటాం. అంటే గడియారంలో ముందు ఏదైతే తిరుగుతుందో మీకు ముందు ఫస్ట్ మీరు ఎదురుగా ఎందుకంటే కలస ముందు తెచ్చాలి అంటే మనం ఎవరైనా ప్రకటన చేస్తున్నాం. లక్ష్మీనారాయణ విజయనగరం తోటపాలెం దరి బాలాజీ నగర్లో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ 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 వెంకటేశ్వర స్వామివారి దేవాలయం గత 2022వ సంవత్సరం 10 జూన్న పునర్నిర్మాణం చేసుకుని పునఃప్రతిష్ఠా కార్యక్రమాల్ని చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. మరి ఈ పునఃప్రతిష్ఠా కార్యక్రమానికి శ్రీ 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 తిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారు ఎవరైతే మనకి మొట్టమొదట ప్రతిష్ఠ చేశారో వారే తిరిగి రావడం
చాలా ఆనందకరమైన విషయం. 2022 10 జూన్ నాడు ఆ పునఃప్రతిష్ఠ కార్యక్రమానికి ఎంతో వైభవంగా ఈ కార్యక్రమాన్ని చేసుకొని ఈ పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం. ఈ పునఃప్రతిష్ఠ కార్యక్రమం పూర్తి చేసుకున్న 4వ సంవత్సరం ఈరోజు. అంటే 4వ వార్షికోత్సవం. అప్పటి నుంచి కూడా మనం వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. ఈరోజు ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు ఎవరైతే విశిష్టదాతలు ఉన్నారో వారందరినీ కూడా ఈ లక్ష్మీనారాయణ వ్రతం అనే కార్యక్రమంలో కూర్చోపెట్టి ఒక వైదిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే 10 గంటల నుండి 12 గంటల వరకు యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ అంటే వార్షిక సమావేశాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అదేవిధంగా ఈరోజు ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు లక్ష్మీనారాయణ వ్రతం కొనసాగుతోంది. అలాగే 10 గంటల నుండి 12 గంటల వరకు మరి దేవాలయ యొక్క వార్షిక సమావేశం. భక్తులందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరుగుతుంది. ప్రతి నెల 2వ ఆదివారం జనరల్ బోర్డు మీటింగ్ జరుగుతున్నప్పటికీ కూడా భక్తులందరికీ కూడా దేవాలయ విషయాలు తెలియాలనే ఉద్దేశంతో వార్షిక సమావేశాన్ని చేస్తున్నాం. దీనికి అనుబంధంగా నడుస్తున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి సర్వీస్ డెవలప్మెంట్ సొసైటీ, అలాగే బాలాజీ వెల్ఫేర్ సొసైటీ తాలూకా వార్షిక నివేదికలు కూడా ఈరోజు ఆయా కార్యదర్శులు, ఆయా ప్రెసిడెంట్లు కూడా మరి భక్తుల అందరి ముందు సమర్పించడం కూడా జరుగుతుంది. అలాగే మరి దేవాలయం ఈ నిర్మాణానికి ఇప్పటివరకు 2 దశల్లో నిర్మాణం గావించుకుంది. మరి 3వ దశ నిర్మాణం కూడా మరి ప్రారంభించుకొని ఉన్నాం. మరి గోపురాన్ని ఎత్తు చేయవలసిన అవసరం ఉన్నది. అలాగే అర్చకుల క్వార్టర్స్ కూడా ఎప్పుడైతే పునర్నిర్మాణం సందర్భంగా తొలగించి వేసిన అర్చకుల క్వార్టర్ కూడా తిరిగి పునర్నిర్మాణం చేయవలసిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా 3, 4 ఫేజెస్లో ఈ నిర్మాణాల్లో జరుపుకుంటే వాటికి అన్నిటికీ కూడా ఈరోజు ఆమోదం తీసుకోవడం జరుగుతుంది. అంచేత పెద్ద ఎత్తున మరి ఈ కార్యక్రమానికి ప్రతి సంవత్సరం కూడా తిథి వార నక్షత్రాలతో సంబంధం లేకుండా 10th జూన్ నాటికి వార్షికోత్సవం నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. అంచేత అందరూ కూడా భక్తులు 50 మందికి కూడా ఈ విషయాన్ని గుర్తించి మరి అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అలాగే ఇప్పటివరకు భక్తుల సహకారంతోనే ఈ నిర్మాణ కార్యక్రమాలు, ఈ ప్రతిష్టా కార్యక్రమం జరిగింది కాబట్టి 3వ దశ నిర్మాణానికి, 4వ దశ నిర్మాణానికి కూడా పెద్ద ఎత్తున భక్తులు సహకరించి ఈ దేవాలయ వైభవాన్ని మరింత ఇనుమడింపు చేయాలని మరీ కోరుతూ